మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నవి. నా సువార్తకు ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. పౌలు కొరింథీ సంఘానికి, అలాగే ఎఫెసీ సంఘానికి, అలాగే తిమోతికి ఈ విధంగా పత్రికలు రాస్తూ దేవుని పట్ల తాను ఎటువంటి విశ్వాసతని కలిగి ఉన్నాడో ఆ విశ్వాసత యొక్క ఉద్దేశాలలో పరిశుద్ధాత్మ దేవుడు తన యందు ఉండి జరిగించిన కార్యాలు అనగా క్రీస్తుకు మహిమకరముగా తండ్రి చిత్తాన్ని జరిగించేవిగా పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశాల యందు అవి కొనసాగేవిగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అనే అంశాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్యము ఏ విధంగా ఆది నుండి నేటికి అది మనలో మన యొక్క జీవితాలకు ఒక ఉన్నతమైన స్థితిని కలుగజేసేదై ఉన్నదో పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ తిమోతికి పత్రిక రాస్తూ ఇక్కడ అంటున్నాడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి అంటున్నాడు. అంటే నా సువార్త అంటే నేను ఏదైతే నమ్మానో, ఏదైతే విశ్వసించానో, ఏ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానో ఆ వాక్యమును బట్టి, సువార్త అనగా సర్వలోకమునకు సర్వసృష్టికి దేవుని వాక్యము అందించబడుట. ఆ అందించబడే వాక్యాన్ని గురించి పౌలు అంటున్నాడు, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన, అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మరి ప్రభువారిని గురించి చెప్తూ యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. అంటే ఈ సువార్త ఈ విధంగా మనందరికీ అందింపబడడానికి మూలమైన తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తుని బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటా, అంటే ఆయన ద్వారా మనము నేడు తండ్రి యొద్దకు చేర్చబడివారమై ఉన్నాము. కాబట్టి ఆ సువార్తకు తగినట్లుగా మనము జీవించవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. అంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకోను అంటే వాక్యమైన దేవుని స్మరణకు తెచ్చుకొనమని, ఆ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడే అనుభవాలు కలిగి ఉండమని చెప్తూ, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. తన నేరస్తుడనై అంటే క్రీస్తు ఎదుట తాను ఒకప్పుడు ఎటువంటి ఉద్దేశాలు ఆలోచనలు కలిగి ఉన్నాడో అటువంటి ఉద్దేశాల నుండి నేడు విడిపింపబడి వాక్యమునకు బందీ అయ్యాడు. ఏ వాక్యమైతే తను బ్రతికించిందో, ఏ వాక్యమైతే తను సరిచేసిందో, ఆ వాక్యానుసారంగా తాను జీవిస్తున్న జీవిత విధానం ఏదైతుందో దాన్ని బట్టి పౌలు అంటున్నాడు, నేను నేరస్తుడినై ఉన్నట్లు ఆ సువార్త విషయమే అంటాడు. ఏ సువార్త? తను రక్షించి తనకు ఇచ్చిన యొక్క నిత్య జీవాన్ని బట్టి, తాను దమస్కు మార్గంలో పొందుకున్న ఆ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి పౌలు ఇక్కడ ఈ పత్రికలో తాను తెలియజేస్తూ అంటున్నాడు, సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అంటున్నాడు. అంటే నేను క్రీస్తు కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడిన వాడునై ఉన్నాను. అంటే శ్రమ అయినా కష్టమైనా అది ఎలాంటిదైనా కానీ ప్రభు నిమిత్తము సిద్ధమై ఉన్నాను అనే మాటను చెప్తూ, అయినను దేవుని వాక్యము
బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. అంటే వాక్యము అందరికీ అందించబడ్డానికి, వాక్యము అందరూ కలిగి ఉండడానికి, ఆ వాక్యమైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా అందరితో మాట్లాడడానికే ఆ వాక్యము మన మధ్య శరీరధారిగా మరి ఏదైతే దావీదు సంతానమును పుట్టి మరి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని తాను చెప్తున్నాడో దాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పౌలు ఈ పత్రిక ద్వారా చెప్తున్న మాట ఏంటంటే అదే దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ఈ వాక్యము సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త అందింపబడాలని దేవుని సంకల్పమైనదనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేసి, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అంటాడు. ఏర్పరచబడిన వారు అనగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుని వెంబడించి ప్రభు మార్గంలో నడుచుకుంటూ లోకం నుండి పాపం నుండి ప్రత్యేకింపబడి క్రీస్తు యొక్క కృపను కలిగి ఉన్నారో అట్టి వారిని గురించి పౌలు చెప్తున్న మాట ఏంటంటే అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో అన్నాడు. అంటే తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మలో ఆ నిత్యత్వములో ఆ పరలోకములో వాళ్ళు ఏమంటారంట క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని అంటాడండి. క్రీస్తు యేసు ద్వారా మనకి క్షమాపణ, విమోచన, రక్తము, ఆయన చిందించిన రక్తము చేత రక్షణ ఏదైతే కలిగిందో దాన్ని బట్టి ఆ రక్షణ విషయంలో పౌలు అంటున్నాడు నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అన్నాడు. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే రక్షణ సంకల్పంలో నివసిస్తున్నారో, జీవిస్తున్నారో వారందరినీ మరింత విశ్వాసంలోనికి నడిపించడానికి దేవుడు తన శక్తిని బలాన్ని నాకు అనుగ్రహించాడు. అంటే కేవలము ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి మాటలను బట్టి, వాక్యమైన దేవుని బట్టి ఇక్కడ తాను విషయాలను చెప్తూ ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అంటాడు. అంటే యేసు ప్రభు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో ఆయన ఇచ్చిన ఆ యొక్క జన్మ ఏదైతే ఉందో నూతన జన్మ, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న ఆ యొక్క అపవాది నశించిపోవాలి. అంటే ఏ పాపము చేత అయితే మనం ఈ లోకంలో మరి ఆది తల్లిదండ్రులు మరి పాపము చేసినప్పుడు ఆ పాపం వారిని ఏ విధంగా ఏలుబడిందో ఆ ఏలుబడిలో కొనసాగుతున్న మనము నేడు క్రీస్తు చేత విమోచింపబడి రక్షింపబడి ఆయన రక్తము చేత మరలా జన్మించిన వారమై పునరుజ్జన్మ అంటే క్రీస్తు ఎలాగైతే పునరుత్థానుడై తిరిగి లేచాడో ఆ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న మనము కూడా పునరుత్థాన అనుభవంలోనికి అంటే మరణము తర్వాత తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే జీవితం ఏదైతే ఉందో దానిని ఇక్కడ పౌలు ఉద్దేశించాడు. అందుకని అంటున్నాడు ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదు అని. క్రీస్తు కొరకు నీవు ప్రత్యేకించుకోగలిగితే ఏ వాక్యమైతే నిన్ను బ్రతికించిందో, ఏ వాక్యమైతే నిన్ను సజీవునిగా చేసిందో ఆ సజీవమైన వాక్యానికి నువ్వు సాక్షి అయి ఉన్నావో ఆ సాక్ష్యాన్ని బట్టి నువ్వు క్రీస్తు యొక్క పునరుత్థానానికి నీవు ఆ యొక్క పునరుత్థానపు అనుభవంలోనికి నీవు నడిపింపబడతావు. అంటే ఎలాగైతే ప్రభువు తిరిగి జన్మించాడో నీవు ఆయన యందు ఉంచినప్పుడు, ఆయన వాక్యం అందు నీ మనస్సును ఉంచినప్పుడు ఆ విధంగా నీవు జీవించబడై ఉంటావు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అంటున్నాడు. అంటే క్రీస్తు కొరకు తాను ఏ విధమైన స్థితిలో తాను ఉన్నాడో అక్కడ పౌలు గుర్తించాడు. ఆ విధంగా మనం ప్రభు కొరకు ప్రత్యేకింపబడాలనే విషయాన్ని చెప్తూ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటున్నాడు. అంటే ఆ యొక్క మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తును కలిగిన వారమైతే అట్టి సహనము, శ్రమ, ఓర్పు ఏదైతే ప్రభు మన కొరకు చేశారో ఆ శిలువ యాగాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి నేడు విమోచింపబడ్డ నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ రక్షణలో మరలా మనము పునర్జన్మ సంబంధమైన క్రీస్తుతో పాలిభాగస్తులు అవుతాము. మరణించి తిరిగి లేచిన క్రీస్తుని కలిగిన వారమై మనము కూడా పునరుత్థాన అనుభవంలోనికి రాగలుగుతున్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను అన్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తుని అంగీకరించక, క్రీస్తుని ఒప్పుకొనక, క్రీస్తుని నువ్వు తృణీకరించిన వాడవైతే నీవు పరలోకమునకు దాసుడు కాలేవు. నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే
ఆయన నీకు తన నిత్యత్వాన్ని ఇచ్చేవాడు అన్నాడు. ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమైన ప్రభు సెలవిచ్చారు కాబట్టి ప్రభు మార్గంలో మనం నడిచి ఆయన సత్యమును అనుసరించి ఆయన వాక్యమైన జీవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ జీవవాక్యము మన యందు ఫలించి మనలను ఆయనతో పాటు జీవింపు చేయననే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. చివరిగా అంటున్నాడు ఏమని, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు అంటున్నాడు. తండ్రి చిత్తానుసారంగా కుమారుడు ఎలాగైతే నడుచుకుని ప్రవర్తించి తండ్రి చిత్తాన్ని జరిగించాడో ఆ విధంగా కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్న మనము ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నిరీక్షణ లేని ఇతర వల్లే కాక ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటది? ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండడానికి, ఆ నిత్యత్వంలో ప్రవేశించడానికి మనందరి కొరకు ఆయన స్థలము సిద్ధపరచబెళ్ళి ఉన్నాడు. ప్రభు తిరిగి రాబోతున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో ఆయనతో ఆ మహిమలో, ఆ మహిమ మేఘం మీద మనం ప్రవేశించాలంటే మనము పరిశుద్ధత కలిగి వాక్య సత్యమును అనుసరించి ఏ వాక్యమైతే మన మధ్య శరీరధారిగా ఆయన నివసించాడో ఆ శరీరధారైన క్రీస్తును అంగీకరించి క్రీస్తు ద్వారా మనము నిత్యత్వాన్ని పొందుకుంటామనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ఆ వాక్యమైన దేవుడు ఆ వాక్యం ద్వారా నేడు నీతో నాతో ఆనాడు పౌలుతో మాట్లాడాడు. మరి ఈ విధంగా తిమోతికి పత్రిక రాసి వారిని హెచ్చరించాడు. నేడు ఈ పత్రిక ద్వారా మనం గుర్తు చేసేది ఏంటంటే మనము సిద్ధపాటు కలిగి క్రీస్తు కొరకు ఎదురు చూచే పరిశుద్ధ సంఘముగా, మరి సార్వత్రిక సంఘము ఎలాగైతే ప్రభువు కొరకు పెండ్లి కుమారుడికి ఎదుర్కొర చూస్తుందో అటువంటి సిద్ధపాటులో మనం అందరం ఉండాలని ఈ ఉదయకాల సమయమైన భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివాక ఎడబాయిక కృప చూపుతున్న తండ్రి, నిజమైన ఆయన నీవు మాకు అనుగ్రహింపజేసిన ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయక నీ వాక్యముందు నిలిచి వాక్యమైన దేవుడవు ఆ వాక్య ద్వారా శరీరధారిగా మా మధ్య నివసించున్నావు. అవును నాయనా, నీ వాక్య సత్యమును మేము ఎరిగి జీవించి ఆ వాక్య ప్రకారము మేము కొనసాగుటకు మాకు నేర్పించండి. ఏ సత్యమును మేము కలిగి ఉన్నామో ఆ సత్యం మమ్మల్ని సర్వసత్యములకు నడిపించడని విశ్వాసముతో ముందు కొనసాగుటకు నీ కృప దయచేయండి. బలహీనలను బలపరుచునాయన, రోగులను స్వస్థపరచండి అయా. ఇంకా అనేకులు నేను ఎరుగక తెలియక తృణీకరించుచున్నవారు నాయన, అట్టి వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేసి నిజరక్షకుడు నిజదేవుడే నిన్ను గూర్చినైనా వారు విని విశ్వసించి నీ వాక్యానుసారంగా జీవించుటకు వారికి నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపచేత నింపమని దిన పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. అయ్యా, రేపటి సభాదిన పరిచర్యలో, ప్రయాణాల్లో, సమస్త కార్యాల్లో నీ వాక్యము చేత నన్ను మమ్మల్ని స్థిరపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహాన్ని మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.